తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కలిసి హిస్టరీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా హనుమాన్. సంక్రాంతి సీజన్ను టార్గెట్ చేస్తూ జనవరి 12న థియేటర్స్లోకి వచ్చిన హనుమాన్ సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్లోనూ హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హిందీ బెల్ట్లో కూడా హనుమాన్ మూవీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. ఇండియాలోనే కాదు, మన ఇండియా సూపర్ హీరోకి నార్త్ అమెరికా కూడా జేజేలు కొడుతోంది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో 3.6 మిలియన్ మార్క్ను క్రాస్ అయింది. ఆ సెంటర్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 5 మూవీస్లో హనుమాన్ చోటు దక్కించుకుంది. ఈ మూవీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని, స్టార్ హీరోల లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం వారం రోజుల్లోనే దాటేసింది. ఇది హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఓవరాల్ గా హనుమాన్ సినిమా ఫస్ట్ వీక్ 150 కోట్ల గ్రాస్ రాబట్టింది అంటే హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించని ఈ మూవీ దెబ్బకు సాహు, ఆదిపురుష్, భరత్ అనే నేను, రంగస్థలం, అలవైకుంఠపురంలో నార్త్ అమెరికా కలెక్షన్స్ బ్రేక్ అయ్యాయి. స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ ను దాటేస్తూ టాప్ 5 చేరుకున్న హనుమాన్ ముందు ఇప్పుడు కొండంత టార్గెట్ ఉంది. బాహుబలి పార్ట్ 1 సినిమా $8.47 మిలియన్ ని కలెక్ట్ చేసింది. ఈ ఫిగర్ ని అచీవ్ చేయటం హనుమాన్కి కష్టమయ్యే పనే. కానీ ఇకపై రాజమౌళి, ప్రభాస్ సినిమాల తర్వాత నార్త్ అమెరికాలో టాప్ లో ఉండే సినిమా హనుమాన్ అనే చెప్పాలి. మరి థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు హనుమాన్ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.